అక్కడే మా అందరికి డౌట్ వచ్చింది. మీరు ప్రతిసారి శివాజీ గారు ఎందుకు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తారు, మాకెందుకు చేయట్లేదు, నాకెందుకు చేయట్లేదు పర్సనల్గా నువ్వు కూడా చాలాసార్లు మాట్లాడావు బ్రో. అట్లా మాట్లాడినప్పుడు మళ్ళీ ఆయన పంచులేసినప్పుడు కానీ, మరీ చులకనగా మాట్లాడినప్పుడు కానీ, వీడేంట్రా ఎలా ఆడుతున్నాడు ఏంట్రా అని అంత సిల్లీగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు కానీ ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయావు బ్రో? అదే చెప్తున్నా కదా, ఒక మాట అన్నారు, నువ్వు నాకు నచ్చావురా అని. నా బేసిక్గా నా వీక్ హార్ట్ బ్రో. నాకు ఎవరైనా మనసుకి అలా మాటలన్నీ చివుక్కుమంటే కనెక్ట్ అయిపోతే నన్ను ఏమన్నా తీసుకుంటాను, సరదాగా తీసుకుంటాను. నా మైండ్ అట్లా వెళ్ళిపోదు. వాళ్ళ మాట వింటాను, అవునా అన్న ఏదైనా చేస్తాను. అది ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నాకు నాకు ఆ చివుక్కుమన్నారంటే అయిపోయింది. ఐ కెన్ క్లోజ్ టు దెమ్. నేను అలానే అనుకున్నాను అన్న. నాకు ఇప్పుడు చెప్తున్నా చూడు డార్లింగ్, లోపల ఉన్నంత వరకు అవన్నీ బయటకు వచ్చాక అయిపోయింది. నేను ఎప్పుడు ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే నా గురించి అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అందరూ గుర్తుపెట్టుకోండి, నా గురించి అందరూ మాట్లాడిన తర్వాతనే, అన్నీ చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అంటే ఏంటి, నా గురించి ఎవరేమన్నా అనేసినా సరే నేను నోరు మూసుకొని కూర్చోవాలి. మీరు నన్ను అన్న మాటలు మాత్రం నేను తీసుకోవాలి. ఏదన్నా నేను తీసేసుకోవాలి. నేను తిరిగి ఒక మాట అనకూడదు. తప్పైపోతుంది. సరే, ఒక మాట నేను ఒక కామెంట్ చూశాను ధనుష్. ఒక ఎవరో పెట్టారు, ఈయన కొడక అన్నావు కదా, ఇది ఎంతవరకు కరెక్టరా, నీకు ఇలానే చేయడం కరెక్టరా అంటే, ఈయన కొడక అనేది కరెక్టా, ఏది పెద్దది? ఎవరన్నారు? ఒక కామెంట్ నేను చూశాను అనమాట. వీడియో కింద ఈయన కొడక అన్నాడు, వీనికి ఇట్లా జరగాల్సిందేదే, వీనికి ఇట్లా అవ్వాల్సిందే అన్న. ఈయన కొడక అన్నందుకు అద్దాలు పాల్గొడతావరా? ఈయన కొడక అన్నందుకు నువ్వు అద్దాలు వేసేస్తావా, మీదికి రాళ్ళు వేస్తావా, పెట్రోల్ పోసి తగలబెడతావా, చంపుతావా? అప్పుడు నేనేం చేయాలి? ఎవరి నరకాలి? నేను అనింది ప్రశాంత్ కాదు కదా, టు బి ఫ్యాక్ట్. నేను అన్నాను అని చెప్పి నా మీద నేను అన్నానని, ఈ నా కొడక అన్నాను, అది రాయలసీమ స్లాంగ్లో ఇట్స్ అ కామన్ థింగ్. సరే, అది మీకు నచ్చలేదు, జనరలైజ్ చేస్తున్నారు. తర్వాత సారీ చెప్పుకున్నారు, అయిపోయింది. సారీ కూడా చెప్పాను, అది అక్కడితో అయిపోయింది. బట్ పీపుల్ కొంతమంది దీన్ని ట్రోల్ చేశారు కదా, ఈయన కొడక అన్నారు, నీకు ఇలా అవ్వాల్సిందేదరా అన్నారంటే, నా పిల్లానికి అసభ్యకరమైన బూతు బొమ్మలు పెడతావా? ఈయన కొడక అంటే అమ్మకి పెడతావా, చెల్లికి పెడతావా? ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళని నాశనం చేశారు కదా, అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడి ఎంత నరకం చూపించారు. ఏం పాపం చేశామని బిగ్ బాస్లో వెళ్ళి ఆడినందుక? రమ్మను ముందుకి. వెనకాల మాట్లాడుతున్నారు కదా ధనుష్, ఓడిపోయినట్లే భయపడి వెనకాల మాట్లాడుతున్నారు. నిజంగా దమ్ముండి వచ్చి ముందు మాట్లాడితే అప్పుడు మాడచ్చు. వాళ్ళందరూ ఓటమిని చూసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, చేతకాని వాళ్ళు కాబట్టి నా వెనకాల మాట్లాడుతున్నారు. ఇక నేను గెలిచినట్టే డార్లింగ్, ఇంకేం కావాలి? కానీ నువ్వే చెప్పు, ఈ నా కొడక అనడం కరెక్టా, మాట్లాడడం కరెక్టా? ఒక తల్లి ముందు ఏది కరెక్ట్? అప్పుడు నేనేం చేయాలి? నాకెంత బాధ కలిగి ఉండాలి? రండ్రా వచ్చి చంపేమనైతే వచ్చేసి. కానీ ఈ ఫీల్డ్లో కమెంట్స్ అవన్నీ కామన్ కదా బ్రో, ఇప్పుడు అంతా రియాక్ట్ అవ్వడానికి. నేను కామెంట్స్ గురించి నేను పట్టించుకోను. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్. ఇంట్లో ఫ్యామిలీ వరకు వచ్చి మాట్లాడితే రియాక్ట్ కాకపోతే ఇంకా నేను వేస్ట్ కదా. కానీ రియాక్ట్ అయితే ఇంకా ఎక్కువ. రియాక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ధనుష్, కావాలని కొన్ని మెసేజ్లు పెడితే వాళ్ళ గురించి మనం మాట్లాడితే వాళ్ళు హైలైట్ అవుతారు. అలా హైలైట్ అవ్వడం కోసం నన్ను ఢీ కొడుతున్నారు. నాకు అలాంటి వాళ్ళతో పట్టింపులు లేవు. పర్సనల్గా నా వైఫ్కి కానీ, మా అమ్మకి కానీ, నా చెల్లెళ్ళకి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ చాలా బూతు బొమ్మలతో మెసేజ్లు పెట్టారు. సో అలాంటివి చేయకండి అని చెప్పిన. ఆడవాళ్ళకి చేయకండి, నాకు చేసి సావండి, నన్ను ఏం చేసినా నాకు పర్లే, నాకు ఏం చేసినా పర్లేదు, నన్ను ఏమైనా చేసుకోండి, ఐఎమ్ రెడీ, నన్ను ఏమైనా అనుకోండి, ఎంతైనా వాగండి. ఆడవాళ్ళ గురించి మాట్లాడకండి, ఆడవాళ్ళని గురించి అసభ్యంగా చేయకండి. దయచేసి మన ఇంట్లో లేడీస్ ఉన్నారనే విషయం మర్చిపోకండి. మనకు ఒక అక్క, చెల్లి, పెళ్ళాం, తల్లి, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు.